నీ లైఫ్ని కేవలం బతకడానికి, నీ లైఫ్ని నిజంగా నడపడానికి మధ్య ఒక పెద్ద తేడా ఉంది. చాలామంది తమ లైఫ్ని కేవలం బతికేస్తారు. ఏది ఎదురైతే దానికి రియాక్ట్ అవుతూ, ఏ మూడు వస్తే ఆ మూడుతో కొట్టుకుపోతూ, ఎవరు ఏమనుకుంటారో అనే దాన్ని బట్టి కదులుతూ, తమ సొంత లైఫ్లోనే వెనుక సీట్లో కూర్చుని ఉంటారు. బండి ఎటు వెళ్తుందో చూస్తూ ఉంటారు, కానీ స్టీరింగ్ మాత్రం వేరే వాళ్ళ చేతికి ఇచ్చేసి ఉంటారు. కొందరు మాత్రం వేరేలా ఉంటారు. వాళ్ళు తమ లైఫ్ని ఎవరో వచ్చి బాగు చేస్తారని ఎదురు చూడరు. తామే స్టీరింగ్ని పట్టుకుంటారు. ఎటు వెళ్ళాలో తామే డిసైడ్ చేసుకుంటారు. ఆ మనుషులనే తమ లైఫ్కి నాయకులు అంటాం. వాళ్ళు 10 మందిని నడిపించకపోవచ్చు, కానీ వాళ్ళు వాళ్ళ లైఫ్ని మాత్రం పక్కాగా నడుపుతారు. ఈ వీడియో ఏవో స్కిల్స్ నేర్పడం కోసం కాదు, ఇది ఒక అవగాహన గురించి. తన లైఫ్ని నాయకుడిలా చూసేవాడి చూపు ఎలా ఉంటుందో, అలా ఆలోచించడం అంటే ఏంటో మీకు తెలుస్తుంది. అది ఒక్కసారి నీకు కనిపిస్తే ఇక నీ లైఫ్ని మునుపటిలా చూడలేవు. ముందు ఒక్క విషయం మెల్లగా అర్థం చేసుకో. జీవితంలో నీకు ఏం జరుగుతుందో దాన్ని నువ్వు ఎప్పుడూ కంట్రోల్ చేయలేవు, కానీ ఆ జరిగిన దానికి నువ్వు ఎలా స్పందిస్తావో అది మాత్రం ఎప్పుడూ నీ చేతిలోనే ఉంటుంది. ఆ జరిగే దానికి నీ స్పందనకి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుంది, ఒక్క క్షణం. చాలామంది ఆ గ్యాప్ని అస్సలు చూడరు. ఏదో జరగగానే వెంటనే రియాక్ట్ అయిపోతారు. కోపం, భయం లేదా వేరే వాళ్ళ మీద నింద. కానీ తన లైఫ్కి నాయకుడైన వాడు ఆ గ్యాప్ని గమనిస్తాడు. వాడి అసలు శక్తి ఉన్నది సరిగ్గా ఆ క్షణంలోనే. ఏదైనా జరిగినప్పుడు వాడు తనని తాను అడ్డుకుంటాడు. ఇది జరిగింది, ఇప్పుడు నేను ఎలా హ్యాండిల్ చేయాలి? ఆ ఒక్క ప్రశ్న ఒక బాధితుడిని ఒక నాయకుడిగా మారుస్తుంది. నీకు జరిగే వాటికి నువ్వు బాధ్యుడివి కాకపోవచ్చు, కానీ ఆ జరిగిన వాటికి నువ్వు ఏం చేస్తావో దానికి మాత్రం పూర్తి బాధ్యుడివి నువ్వే. ఇక్కడ ఇంకో విషయం ఉంది, ఇది కొంచెం లోతైనది, స్లోగా విను. నీలో కోపం వచ్చినప్పుడు నువ్వు అనుకుంటావు నేను కోపంగా ఉన్నాను అని, కానీ నిజమేంటంటే నీలో ఒక కోపం పుట్టింది మరియు నువ్వు దాన్ని గమనిస్తున్నావు. నువ్వు ఆ కోపం కాదు, ఆ కోపాన్ని చూస్తున్న వాడివి. భయం, సోమరితనం, ఒక కోరిక, ఇవన్నీ కూడా అంతే. అవి నీలో వస్తాయి, కాసేపటికి పోతాయి. ఆ వచ్చిపోయే ఫీలింగ్ నువ్వు కాదు, దాన్ని చూసేవాడివే నువ్వు. ఈ ఒక్క విషయం అర్థమైతే చాలు, అక్కడే నాయకత్వం మొదలవుతుంది. ఎందుకంటే నీ మూడ్ నిన్ను నడిపిస్తే నువ్వు దాని వెనక నడిచే ఫాలోవర్వి. అదే నీ మూడ్ని నువ్వు గమనించి ఇప్పుడు చేయాలని అనిపించట్లేదు, అయినా ఇది చెయ్యాలి అని నిర్ణయిస్తే నువ్వు నీ మూడ్ని నడిపించే లీడర్వి. మన ఉపనిషత్తులు దీన్ని ఎంత అందంగా చెప్పాయో చూడు. నీ కోరికలు గుర్రాలు, నీ మనసు పగ్గాలు, నువ్వు ఆ రథం యజమానివి. గుర్రాలు నిన్ను లాక్కెళ్ళకూడదు, నువ్వే వాటిని నడిపించాలి. ఇది గుర్తొచ్చిన క్షణం నువ్వు వెనక సీటు నుండి ముందుకు స్టీరింగ్ దగ్గరికి వస్తావు. ఇక్కడ ఇంకో తేడా గమనించు. చాలామంది రియాక్టివ్గా బతుకుతారు. ఏది ముందు వస్తే దానికి స్పందిస్తూ రోజంతా చిన్న చిన్న మంటలు ఆర్పుతూ గడిపేస్తారు. సాయంత్రానికి బాగా అలసిపోతారు, కానీ ఎక్కడికి చేరుకోరు. తన లైఫ్కి నాయకుడైన వాడి మనసులో మాత్రం ఒక నిశ్శబ్ద ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది, ఇది నన్ను ఎక్కడికి తీసుకువెళ్తోంది అని. ఇదే డిజైన్తో బతకడానికి, డీఫాల్ట్తో బతకడానికి మధ్య ఉన్న తేడా. డీఫాల్ట్ అంటే రోడ్డు ఎటు తిరిగితే అటు, ఎవరు ఏం చెప్తే అటు కొట్టుకుపోవడం. డిజైన్ అంటే తను ఎక్కడికి వెళ్తున్నాడో ఆ డెస్టినేషన్ ముందే స్పష్టంగా తెలిసి ఉండటం. నీ ప్రతిరోజు, నీ ప్రతి నిర్ణయము ఏదో ఒక డైరెక్షన్లో వేసే అడుగే. మరి ఆ దిశ ఏంటో నీకు తెలుసా? అదే తన లైఫ్ని నడిపేవాడు తనని తాను అడిగే ప్రశ్న. ఇంకో నిజాన్ని కూడా అలాంటివాడు ఎప్పుడూ మర్చిపోడు, తను ప్రతి క్షణం ఏదో ఒకటి చూస్ చేస్తూనే ఉన్నాడని. నిర్ణయం తీసుకోవడం కూడా ఒక నిర్ణయమే. వెయిట్ చేయడం ఒక చాయిస్, మౌనంగా ఉండిపోవడం ఒక చాయిస్, వేరే వాళ్ళని తన కోసం నిర్ణయించనివ్వడం అది కూడా ఒక చాయిస్. చాలామంది ఈ నిజాన్ని దాచుకుంటారు, ఎందుకంటే నాకు వేరే దారి లేదు అనుకోవడం సుఖంగా ఉంటుంది, అప్పుడు బాధ్యత ఉండదు. కానీ ఆ సుఖం చాలా ఖరీదైనది, దానితో పాటు తన శక్తి కూడా జారిపోతుంది. తన లైఫ్కి నాయకుడైన వాడు మాత్రం ఆ బాధ్యతని తనదిగా తీసుకుంటాడు. తీసుకున్న నిర్ణయం తనది, దాని ఫలితం కూడా తనది అని ఒప్పుకుంటాడు. సరిగ్గా ఆ బాధ్యతే అసలు సింహాసనం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, నీ పైన నాయకులు ఉండటం అనేది నీ సొంత లైఫ్ని నడపడానికి వ్యతిరేకం కాదు. నీకు బాస్ ఉంటాడు,
పెద్దవాళ్ళు ఉంటారు, గురువులు ఉంటారు. నాయకుడిగా ఆలోచించేవాడు వాళ్ళ దగ్గర కావాలని నేర్చుకుంటాడు. ఒక మంచి దారిని అనుసరించడం బలహీనత కాదు, అది తనే ఆలోచించి తీసుకున్న నిర్ణయం. అర్జునుడి రథానికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే సారథిగా ఉన్నాడు. అయినా బాణం వేసింది మాత్రం అర్జునుడే. నీపైన ఎంత గొప్ప గైడు ఉన్నా ఆ చర్య మాత్రం నీదే, ఆ బాధ్యత మాత్రం నీదే. అర్థం చేసుకో, నీపైన ఎవ్వరున్నా సరే నీ స్పందన, నీ దిశ, నీ లైఫ్ కథ రాసే చేయి మాత్రం ఎప్పుడూ నీదే. ఒకరి కింద పనిచేయడం ఒక పాత్ర, ఒక రోల్. కానీ నీ ఆత్మలోపల కూడా ఫాలోవర్గా మిగిలిపోవడం అది ఒక చాయిస్. ఇప్పుడు ఇదంతా ఒక్క చోట కలిపి చూడు, ఒక్క నిజం చాలా క్లియర్గా కనిపిస్తుంది. నువ్వు ఎప్పుడూ కేవలం ఒక ప్రయాణికుడివి కాదు. ఆ స్టీరింగ్ నీకు అందుతూనే ఉంది, కేవలం నువ్వు దాన్ని చూడలేదు అంతే. నాయకుడిలా ఆలోచించడం అంటే కొత్త స్కిల్ నేర్చుకోవడం కాదు, అది నీ సొంత లైఫ్ని ఒక కొత్త కళ్ళతో చూడటం. ఇది నాకు జరుగుతోంది అనే చూపు నుంచి ఇది నేను నడుపుతున్నాను అనే చూపుకి మార్చడం. ఆ చూపు ఒక్కసారి వచ్చిందంటే ఇక ఏది మునుపటిలా ఉండదు. కోపం వచ్చినా నువ్వు దాన్ని గమనిస్తావు, ఎదురు దెబ్బ తగిలినా ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆగి ఆలోచిస్తావు. గుంపు ఒకవైపు కదిలినా నేను ఏ వైపు వెళ్ళాలి అని ఒక్క క్షణం నిలబడతావు. అదే నాయకత్వం. అది ఒక పదవి కాదు, ఒక టైటిల్ కాదు, అది నీ సొంత లైఫ్ని చూసే విధానం. స్టీరింగ్ ఎప్పుడూ నీ చేతికి అందుతూనే ఉంది. ఇక వెనుక సీట్లో కూర్చోవడం ఆపి ముందుకు వచ్చి ఒక్కసారి చూడు, నీ లైఫ్ని నడిపేది మొదటి నుంచి నువ్వే. మరి మీరేమనుకుంటున్నారు? ఈ ఆలోచనల్లో మిమ్మల్ని అన్నిటికంటే ఎక్కువ కదిలించింది ఏది? కామెంట్స్లో రాయండి. ఈ వారం ఒక్క చిన్న పని చేయండి. ఏదైనా జరిగినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఒక్క క్షణం ఆగండి. ఆ గ్యాప్లో మిమ్మల్ని మీరు ఒక్క ప్రశ్న అడగండి, దీనికి నేను లీడర్లా ఎలా స్పందించాలి? అంతే. దిస్ ఈజ్ మెంటల్ జిమ్. నీ లైఫ్ని నడిపేది ఎప్పుడూ నువ్వే. ఆ నిజాన్ని ఇక ఎప్పటికీ మర్చిపోకు.